హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అనేది అందించడం అయితే జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి ముఖ్యంగా వీరికి 4,000 రూపాయలు, వీరికి 2,000 రూపాయలు, వీరికి 10,000 రూపాయలు కూడా అకౌంట్లో అయితే జమ కానుందన్నమాట. ఏ పథకానికి సంబంధించి ఏంటనేది సమాచారం తెలుసుకుందాం. అయితే తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుందన్నమాట. సో భూభారతి కావచ్చు, ఇక తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది ఇవ్వడం జరిగింది. వానాకాలం యాసంగి ఇప్పుడు కొత్తగా పంటలు స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి మరి ఎప్పుడు ఈ డబ్బులు జమ చేయబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తాజా సమాచారాన్ని అన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా నేను ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అందులో యాక్టివ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇటు కేంద్రం నుంచి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమాచారం వచ్చినా కూడా మీకు వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇటు అంటే భారతదేశం మొత్తం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం వారికి అకౌంట్లో డబ్బులు జమ అయ్యేది ఎప్పుడనే దానిపైన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. చాలామంది రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 20 విడతల వరకు అయితే విడతకు 2,000 రూపాయల చొప్పున వేసుకున్న మొత్తం 20 విడతలు అంటే 40,000 రూపాయలు వారి అకౌంట్లో అయితే జమ కావడం జరిగింది. ఇప్పుడు 21 విడత కోసం రైతులు అకౌంట్లో దీపావళికి జమ అవుతాయని చెప్పేసి అందరూ కూడా ఆశించారు, కానీ అది జరగలేదన్నమాట. ఎందుకంటే దీపావళి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు 21వ విడత సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. ఈ పథకానికి సంబంధించి 2019 నుండి అమల్లోకి అయితే వచ్చింది. ఇప్పటికే లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. మొదట చెల్లింపు తేదీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఒక నివేదిక అయితే ప్రకారం ఏదైతే పీఎం కిసాన్ 21వ విడత సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నవంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా రైతులు కావచ్చు తమ రిజిస్ట్రేషన్ త్వరగా తనిఖీ చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారనమాట. ఎందుకంటే ఆలస్యం వల్ల వారి పేర్లను తొలగించబడే అవకాశం అయితే ఉంది కాబట్టి. సో ఇందుకు సంబంధించి మీ అకౌంట్లో డబ్బులు జమ కావాలన్నా కూడా కొంతమందికి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోవడం, కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఏమైందంటే 2,000 రూపాయలు 20 విడత పడ్డవారికి ఇప్పుడు 21 విడత 2,000 జమ అవుతాయి. మిగతా వారికి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పినట్లుగానే 11 విడతల నుంచి 20 విడత వరకు ఏ ఒక్క విడత పడకపోయినా మిగతా విడతల్లో సంబంధించి ఈ కేవైసీ ఇతరత్ర అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే వారికి 4,000, 10,000 రూపాయల అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుంది అనమాట. మీరు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి దానికి ఆధార్ లింక్ అనేది చేయాలన్నమాట. మీ డబ్బులు రావాలన్నా కూడా మీకు ఆధార్ కార్డు లింక్ కాకపోయినా, మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేయకపోయినా మీ అకౌంట్లో అయితే డబ్బులు పడడం అనేది రాదు. కాబట్టి ఇలాంటి టెక్నికల్ సాంకేతిక సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి. అదేవిధంగా పోర్టల్లో నిరంతరం పనిచేస్తుందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కాబట్టి సో ఇందుకు సంబంధించి మీరు చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ఈ కేవైసీ కావచ్చు ఇతరత్ర మీకు పోయినసారి ఒకవేళ రాకపోయినా ఈసారి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించండి. అయితే ఈ పథకం సంబంధించి ఈ డబ్బులు అనేది 2 హెక్టార్ల భూమి కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, స్పష్టం చేయడం జరిగింది. సో మిగతా వారికి అయితే ఇవ్వరు కాదు కాబట్టి. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నియమాలు అన్నమాట. సో ఎలాంటి నియమాలు ఇచ్చారు ఏందనేది, దీనికంటే ఎక్కువ భూమి ఉన్నా కూడా కలిగి ఉంటే మీరు అర్హులు కాదు. ఇంకా కొన్ని వర్గాలు వ్యక్తులు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మీరు మీ కుటుంబ సభ్యులు లేదా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా వంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే కనుక మీకు ఈ వాయిదాలు కావచ్చు పీఎం కిసాన్ అయితే అందదు. కాబట్టి తప్పనిసరిగా అదేవిధంగా పెన్షన్ పొందుతున్న నెలకు 10,000 రూపాయలు పెన్షన్ వచ్చిన వారు కూడా ఇక 2,000 రూపాయలు పొందడానికి అనర్హులు అన్నమాట. ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్న వైద్యులు, ఇంజనీరింగ్, న్యాయవాదులు, చార్టర్ అకౌంట్లు ఉన్న వారికి కూడా ఈ పీఎం కిసాన్ పైసలు అనేది జమ కావు అన్నమాట. మొత్తం ఫిల్టర్ తర్వాత 110 మిలియన్ల పైగా రైతులు ఈ పథకం ద్వారా నమోదు చేసుకున్నారని చెప్పేసి ఇందులో 1.5 లక్షల కోట్ల పైన పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియడం జరిగిందనమాట.
సో ఇందుకు సంబంధించి అయితే కొంతమంది రైతుల పేర్లు తొలగించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ఆధార్ కార్డు లేదా బ్యాంక్ అకౌంట్ పోల్చకపోవడం వల్ల వారి పేర్లు అయితే మిస్ అయినట్టు తెలుస్తుంది. సో మీరు మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. pmkisan.in అంటే వెబ్సైట్ను సందర్శించి అందులో వచ్చేసి నవ్ యువర్ స్టాటస్ లేదంటే బెనిఫిషియరీ స్టాటస్ పైన క్లిక్ చేసి అందులో మీ పేరు అంటే ఏదైతే రాష్ట్రము దాంతోపాటు జిల్లా గ్రామం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ పేరు అనేది ఉందా లేదా అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ అంటే మీ ఆధార్ లేదా మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడానికి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. 155-261 లేదా 011-24300 అదేవిధంగా 606 కాల్ చేయండి అనమాట. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వారు పరిష్కారం అయితే చేస్తారనమాట. ఇక మరొక అప్డేట్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో అవి ఏంటనేది చూసుకున్నట్లయితే 2 ఎకరాల వరకు 1000 రూపాయలు. 2 ఎకరాల వరకు 1000 రూపాయలు ఏంటో చూసుకుందాం. లైసెన్సులు సర్వే ఫీజులు నిర్ధారణ 3 వాయిదాల్లో చెల్లింపులు ఆదాయంలో ప్రభుత్వానికి 5% వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తున్నారు ఏంటంటే వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్వే మ్యాప్ను జత చేయడం తప్పనిసరి చేస్తున్నారనమాట. అంటే గతంలో మనకు సర్వే నెంబర్ ఆధారంగా చేసేది, కానీ ఇప్పుడు అద్దుల ప్రకారం గెట్ల పంచాయతీ కావచ్చు, అద్దుల ప్రకారం ఎంత ఉంది ఏందనేది తెలవాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ అనేది తప్పనిసరి చేశారు. కాబట్టి భూముల సర్వేకి సంబంధించి ఫీజులు నిర్ణయించింది. లైసెన్సులు సర్వేలు భూ యాజమానులు చెల్లించే ఫీజులో ప్రభుత్వం 5% మినహాయించి 90% చెల్లించనుందనమాట. సో 2 ఎకరాలలోపు విస్తీర్ణం సర్వే పట్టా అందజేయడానికి 1000 రూపాయల ఫీజు అనేది వసూలు చేయనున్నారన్నమాట. ప్రస్తుతం మళ్ళీ సర్వేలు ద్వారా ఒక రైతుకు సంబంధించి 4 సర్వే నంబర్లో భూ విస్తీర్ణం సర్వే చేయడానికి ఆన్లైన్ ద్వారా 275 రూపాయలు అనేది నామమాత్రం ఫస్ట్ అయితే ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. దీనివల్ల సర్వే అనేది ముఖ్యంగా ఎవరు చేస్తారు అనే దానిపైన ఇప్పటికే లైసెన్స్ అంటే ముఖ్యంగా సర్వేయర్లకు శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. ఒక మండలానికి సంబంధించి 70 మందికి చిల్లర అంటే ఇంతమంది అయితే ఆల్రెడీ రిక్రూట్మెంట్ కావడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి సర్వే అంటే డివిజన్ సర్వే క్షేత్రస్థాయిలో గతంలో లేదు కాబట్టి ఇప్పుడు విశ్వసనీయ సమాచారం మేరకు మండల స్థాయిలో భూ విస్తరణ బట్టి 4 నుంచి 6 లైసెన్స్ సర్వేలు కూడా ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తుంది. సో ఇక దాంతోపాటు మండలాల్లో అంటే వీరికి ఆదివారం లైసెన్స్ పత్రాలు కూడా అందజేసి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ తేదీని ప్రకటించనుంది. అప్పటి నుంచి భూభారతి చట్టం ప్రకారం ఒక వెబ్సైట్ లేదంటే ఒక యాప్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సర్వే ఎప్పుడు చేస్తారు, ఎంత ఫీజు కట్టాలి, దాంతోపాటు ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయబోతున్నారు అనమాట. ఇక సర్వేకి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకోవడానికి ఉండబోతుంది. చలాన్లు చెల్లించిన దరఖాస్తు చేయగానే లైసెన్స్ సర్వే వివరాలు చేరుతాయన్నమాట. సో వారు ఎప్పుడు వస్తారు ఏంటనేది కూడా వివరాలు అందులో అయితే మెన్షన్ చేయబోతున్నారు. ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించి వెబ్సైట్లో వివరాలు నమోదు చేసిన వెంటనే ఖాతాలో 30% ఫీజు అనేది జమ అవుతాయన్నమాట. ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక సర్వే ఫీజులు ఇలా ఉన్నాయన్నమాట. అంటే 0 నుంచి 2 ఎకరాల లోపు ఉంటే కనుక 1000 రూపాయల ఫీజు, 2 నుంచి 5 ఎకరాల లోపు కనుక ఉన్నట్లయితే 2000 రూపాయలు, 5 నుంచి 10 ఎకరాలు కనుక ఉన్నట్లయితే ఇలా 5000 రూపాయల ఫీజు అనేది వసూలు అయితే చేయబోతున్నారండి. సో దీనివల్ల చాలా వరకు సమస్యలు తీరిపోతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దీనివల్ల చాలామందికి అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు. అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా సన్నధాన్యానికి సంబంధించి ప్రభుత్వం క్వింటాకు బోనస్ అనేది 500 రూపాయలు ఇస్తుంది. కాబట్టి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని షరతులు కావచ్చు లేదంటే కొన్ని కండిషన్లు అయితే విధించినట్లు తెలుస్తుంది. సో బియ్యం గింజ అనేది పొడవు, వెడల్పు, నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేరకు అయితే ఉంటేనే కొనుగోలు చేస్తారు. వాటికి దాంతోపాటు బోనస్ పైసలు అనేది ఎక్స్ట్రా 500 రూపాయలు వస్తాయన్నమాట. ఇందులో వచ్చేసి గ్రెయిన్ కాలీఫ్లవర్ అనేటువంటి మిషన్ ద్వారా గింజ ఎంత పొడుగు ఉంది, వెడల్పు కొలుస్తారు. అదేవిధంగా గింజ పొడవు అనేది 6 mm కావచ్చు, వెడల్పు 2 mm కంటే తక్కువ ఉండాలి. పొడవు వెడల్పుల నిష్పత్తి 2.5 నుంచి mm నుంచి కంటే తక్కువగా ఉండే వాటికి ప్రాధాన్యత అయితే ఇస్తారు. కాబట్టి ధాన్యం తేమ 17% కంటే తక్కువగా ఉండాలి. అటువంటి వారికి అయితే మరి వర్తిస్తుంది. కాగా వర్షాకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1,48,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించినట్లు కూడా అంచనా వేస్తుంది ప్రభుత్వం. ఇందులో వచ్చేసి ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాలు రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. దీంతో ముఖ్యంగా ఈ ఏదైతే కండిషన్లు ఉన్నాయో ఈ కండిషన్లు అనేది తప్పనిసరిగా ప్రభుత్వం అనేది వర్తింపజేయనుందనమాట. బోనస్ డబ్బులకు సంబంధించి ఈసారి కూడా వరి ధాన్యం ఎవరైతే వేశారో వారికి గత మాదిరిగానే ఈసారి ముఖ్యంగా
ధాన్యం కొనుగోలు పకడ్బందీ చర్యలు తీసుకోవడమే కాకుండా ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలో జమ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి.